స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. కీర్తనలు 91 మహోన్నతుడును మహాగణుడైన మన తండ్రి అయిన యెహోవా నామమును మనమందరము కలిగి ఉంటే మన తండ్రి మనల్ని ఆశీర్వదిస్తాడు. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను అని దీవిస్తున్నాడు. మనమందరము మహోన్నతుని చోటను నివసించాలి. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు అనగా సర్వశక్తిని నేటిని విశ్రమించాలి. ఆయనే మన అందరికీ ఆశ్రయము, మన కొండ. మనం అందరము నమ్ముకున్నదగు దేవుడు. ఆయన రెక్కల క్రింద మాత్రమే మనకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన మనకు సత్యము, కేడమును, డాలునై ఉన్నాడు. మనం అందరం మన ప్రభువైన యేసయ్యను ప్రేమించాలి. శ్రమలో మనకు అప్పుడు తోడుగా ఉండి మనకు కలుగు శ్రమలన్నిటి నుండి మనల్ని తప్పిస్తాడు, విడిపించి గొప్ప చేస్తాడు. ఏ అపాయము మన గుడారము సమీపించనీయకుండా చేస్తాడు. మనం అందరం ఆయన నామాన్ని నెరిగిన వారం గనుక మనల్ని గణపరుస్తాడు, మనల్ని తలగా ఉంచుతాడు. ఆయన రక్షణ మనకు చూపుతాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.